హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు జర్బరా ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిల్ని ఇలా వేద్దాం. 3 డిఫరెంట్ యాంగిల్స్లో ఎలాగో చూద్దామా? మరి రండి. ఇప్పుడు దీనికోసం ఈ కలర్స్ అన్నీ తీసుకున్నాను. ఇది అంటే మనకి ఈ కలర్స్ అన్నీ ఎప్పటికప్పుడు వాడతాము. ఇందులో ఏంటంటే సాల్మన్ పింక్, పాస్టల్ పింక్, వ్యాండికీ బ్రౌను, డార్క్ బ్రౌను, సాప్ గ్రీను, లైట్ గ్రీను, తర్వాత మనకి వైట్, బ్లాక్. ఓకేనా? తర్వాత ఒక బ్రష్ ఏంటంటే 8 నెంబర్ రౌండ్ బ్రష్, తర్వాత 14 నెంబర్ రౌండ్ బ్రష్ కూడా కావాలి. ఓకేనా? ఇప్పుడు పెన్సిల్తో మనం ఫ్లవర్స్ని అరేంజ్మెంట్ జస్ట్ సెంటర్ పార్ట్ గీసుకుంటే సరిపోతుంది. ఇలాగా అరేంజ్ చేసుకుందాం. అంటే ఫ్లవర్ ఏ యాంగిల్లో వస్తుందో చూపించాను కదా. ఇలాగా ప్లేట్లో కలర్స్ అన్నీ తీసుకొని మీరు ఫస్ట్ రైట్ అంటే సెంటర్ది వేద్దాం. సెంటర్ వేసిన తర్వాత మనకి పైన కింద కూడా యాంగిల్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తాను, వ్యాండికీ బ్రౌన్ అంటే చాలా డార్క్ కలర్లో ఉంటుంది. ఈ డార్క్ కలర్లో ఉన్న ఈ వ్యాండికీ బ్రౌన్ని సెంటర్ పార్ట్ మనకి డార్క్గా ఉంటుంది కదా, ఆ డార్క్నెస్ కోసం వ్యాండికీ బ్రౌన్తో జస్ట్ కలర్ ఫిల్ చేయొద్దు, డాట్ లాగా పెట్టండి. అప్పుడు ఒక టెక్స్చర్ లాగా మనకి వస్తుంది. తర్వాత మధ్యలో వైట్ గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ బ్లాక్తో అక్కడక్కడ డాట్స్ పెట్టండి. ఇప్పుడు వైట్తో డాట్స్ పెట్టండి ఆ సెంటర్లో అంతా. అంటే డెప్త్, మిడిల్ టోను, హైలైట్ లాగా 3 మనం అందులో ఇచ్చాం. ఇప్పుడు పాస్టల్ పింక్ తీసుకొని టిప్లో కొంచెం మాత్రమే మధ్యలో సాల్మన్ పింక్లో కొంచెం అందులో కూడా డిప్ చేస్తూ చిన్న స్ట్రోక్స్, అంటే సెంటర్లో మనకి చాలా చిన్న పెటల్స్ ఉంటాయి. 3 లేయర్స్ అంటే 3 రోస్లో 3 డిఫరెంట్ సైజెస్లో పెటల్స్ ఉంటాయి జర్బరాలో. బాగా థిక్గా ఉంటుంది కదా, అవన్నీ మనం వేస్తాం. చూసారా? ఇప్పుడు 3 లేయర్స్లో వేశాను. అంటే సెంటర్ చిన్నది, తర్వాత దానికంటే కొంచెం పెద్దవి, దానికంటే కొంచెం పెద్దగా, అంటే 3 డిఫరెంట్ సైజెస్ వేద్దాం. ఇలాగ మనం ఈచ్ పెటల్ జస్ట్ సింపుల్ డ్రాగ్ చేయడమేనండి. అక్కడక్కడ మధ్యలో మీరు సాల్మన్ పింక్ టిప్ గుచ్చి అందులో ముంచి వేశారనుకోండి, డిఫరెంట్గా చిన్న కలర్ కలుపుతూ ఎంత బాగా వచ్చిందో చూసారా? ఇలాగే మనం ఇంకొక ఫ్లవరు ఇంకొక డైరెక్షన్లో వేద్దాం. చూడండి, నేను ఈ 14 నెంబర్ రౌండ్ బ్రష్తో ఎలా వేస్తున్నానో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ప్రెస్ చేసి సింపుల్గా అలా డ్రాగ్ చేస్తున్నాను. అర్థమవుతుంది కదా? మళ్ళీ చూడండి. టిప్పులో కొంచెం తీసుకుంటే ఆ కలరు, ఈ పాస్టల్ కలరు, సాల్మన్ పింక్ కలిసి మనకి సన్న చార ఉన్నట్టుగా వస్తోంది కదా, అదేనండి. ఇలా వేసుకోవచ్చు. ఇలా వేస్తే మీకు చాలా చక్కగా వచ్చేస్తుంది. ఫ్రీ హ్యాండ్, మనం ఏమీ గీసుకోక్కర్లేదు. సెంటర్ పార్ట్ మాత్రం ఎలా వెయ్యాలి అని మనం యాంగిల్ గీసుకుంటే దాని చుట్టూ మనం ఈ పెటల్స్ని బిల్డ్ చేసుకుంటూ రావడమే. అర్థమైందా? చూస్తున్నారు కదా? అంటే కొన్ని పొట్టిగా, కొన్ని పొడవుగా. ఒక కలర్ పాస్టల్ పింక్తో వేస్తే, కొంచెం సాల్మన్ పింక్లో డిప్ చేసి దాని మీద నుంచి వేస్తే మనకేమవుతుందంటే డిఫరెన్స్ తెలుస్తుంది పక్క పెటల్కి ఈ పెటల్కి. లేకపోతే ముద్దగా అయిపోయినట్టు ఉంటుంది కదా. అందుకని అలా కాకుండా 2-3 పెటల్స్ వేసి వాటి మధ్యలో వేసేది చిన్న కలర్తో వేస్తే డిఫరెన్స్ తెలిసి మనకి యాంగిల్ తెలుస్తుంది. చూస్తున్నారా? 3వ ఫ్లవర్ కూడా ఎలా వేసానో ఇలాగే వేసేయండి. మీకు చక్కగా డిఫరెంట్ ఫ్లవర్స్ డిఫరెంట్ యాంగిల్స్లో ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత చక్కగా ఉందో చూడండి. ఇలాగ మనం టీ షర్ట్స్ మీద వేయచ్చు, టాప్స్ మీద వేసుకోవచ్చు, శారీ మీద వేసుకోవచ్చు. ఇంకొక ఐడియా ఏంటంటే
డైనింగ్ టేబుల్ మీద సెంటర్ మనం వేసే దాని మీద కూడా, క్లాత్ మీద కూడా ఇట్లా వేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా ఎంత బాగుందో. చూస్తున్నారా, లైట్ కలర్స్లో చిన్న టింజ్ వేరే కలర్ కలిపి వేస్తే ఆ కలర్ అట్రాక్షన్ ఎంత బాగుంటుందో. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. ఫ్లవర్స్ చాలా చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా, ప్రతిదీ ఎంత స్లోగా చూపిస్తున్నాను నేను. ఆ స్ట్రోక్ ఇలాగ లైట్గా అలా గీయాలి, సెంటర్ వైపుకి వస్తున్నట్టుగా. ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్లో, సైడ్స్కి ఉన్నవి సైడ్ నుంచి అలా వేశాను. ఇప్పుడు లైట్ గ్రీన్, శాప్ గ్రీన్ రెండు కలిపి ఏం చేస్తున్నానంటే దాని స్టెమ్ వేస్తున్నాను. ఈ ఫ్లవర్స్కి స్టెమ్స్ వేసి దాని మీద చిన్న చిన్న డాట్స్ ఉంటాయండి, అవి శాప్ గ్రీన్తో అక్కడక్కడ పెట్టాను. చాలా న్యాచురల్గా ఉంటుంది కదా ఇలా వేస్తే. ఇప్పుడు రెండో స్టెమ్ కూడా వేశాను. అంటే మనం ఇలా వేస్తే ఎంత బాగుంటుందో చూడండి. టిప్లో మీరు కొంచెం శాప్ గ్రీన్ కూడా తీసుకొని ఆ స్ట్రోక్ని అలాగా అలవోకగా ఆ లీఫ్ ఉన్నట్టుగా మీరు ఒకసారి ధైర్యంగా అనండి, చక్కగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. నిజం. అంటే మీకు ఆ షేప్ కావాలి అంటే ఒక్కసారి రాలేదంటే 2-3 సార్లు చూడండి. ఇప్పుడు ఒకసారి ఇలా గీశారు, పక్క నుంచి ఇంకొక గీత గీసి ఇంకొక గీతతో ఫిల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు రాలేదని మీరు వర్రీ అవ్వద్దు. ఇప్పుడు నేను చూసారా నేను ఎలా వేసానో, మీకోసమే అట్లా వేసి చూపిస్తున్నాను. బ్రష్ని ఒకసారి ఫ్రీగా ధైర్యంగా ఆ స్ట్రోక్ అనండి. అన్న తర్వాత దాని పక్క నుంచి వేస్తే ఇంకొంచెం బ్రాడ్గా ఉన్న లీవ్స్ వచ్చేస్తాయి. తెలుస్తుంది కదా. ఇలాగే ఎంతో చక్కగా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్, దాని పక్కన లీవ్స్ చక్కగా వేసేసుకోవచ్చు. చూసారు కదా. వీటన్నిటికీ ఇలాగ వేస్తే అసలు ఆ కొమ్మ అలా వంపు తిరిగి ఉంటే ఎంత బాగుంది కదా. మరి దానికి ఇంకొంచెం మనం ఎక్స్ట్రా యాడ్ చేద్దాం. ఏంటంటే చిన్న చిన్న లీవ్స్ అండి, చిన్న స్ట్రోక్స్ ఇచ్చి దానికి అటు ఇటు ఇలా వేసేయడమే. జస్ట్ ప్రెస్ చేస్తున్నాను, లిఫ్ట్ చేస్తున్నాను, డ్రాగ్ చేయట్లేదు. పెటల్స్కి ఏం చేశాను, డ్రాగ్ చేశాను సింపుల్గా. ఏ యాంగిల్లో ప్రతి ఈచ్ పెటల్ ఈచ్ డైరెక్షన్లో మీరు సెంటర్ వైపుకి డ్రాగ్ చేస్తే మీకు ఇలాగే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. చాలా చక్కగా వస్తుంది. అసలు ఈ కలర్లో ఆ ఫ్లవర్ చూస్తే ఎంత అందంగా, అసలు ఎవరికైనా నచ్చేస్తుంది కదా. ఆ కలర్లో మీకు ఆ డెలికసీ కనపడుతుంది. ఎంత డెలికేట్గా, అందంగా, లైట్గా. ప్యాస్టల్ కలర్స్ ఇష్టపడని వాళ్ళు ఎవరు చెప్పండి. అదే మరి ఇంత చక్కగా, ఎంతో అందంగా, ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్గా అంటే 10 minutes లోపున అయిపోతుంది. అంటే మీకు ఇంకొంచెం టైం పడుతుంది, కాదని నేను అనట్లేదు. కొంచెం టైం తీసుకొని చక్కగా వేయండి. ఓకేనా? ఎలా ఉందో చెప్పండి. నచ్చిందా అండి? బాగుందా? మరి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఒక వర్డ్ స్ప్రెడ్ చేయండి. ఎవరైనా నేర్చుకోవచ్చు కదా ఇంత అందమైన ఈజీగా వేసుకునే ఫ్లవర్స్ని. మరి ఇంకెందుకు ఆలస్యం? ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.